బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ కూకట్పల్లిలో రేణు అగర్వాల్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. రాంచీలో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ సిపి మహతి తెలిపారు. ట్రాన్సిట్ వారెంట్ పై తీసుకురానున్నట్లు చెప్పారు. నిందితుల్లో ఒకడైన హర్ష హత్యకు కొద్ది రోజుల క్రితమే రేణు ఇంట్లో పనికి కుదిరాడని సిపి చెప్పారు. మరో నిందితుడు రోషన్ అదే అపార్ట్మెంట్ లో పై అంతస్తులో పనిచేసేవాడు. అతనిపై 2023లో రాంచీలో 3 కేసులు ఉన్నట్లు గుర్తించారు. రేణు అగర్వాల్ ఇంట్లో డబ్బులు బంగారం ఉన్నాయని తెలుసుకున్న నిందితులు ప్లాన్ ప్రకారం ఆమె భర్త కుమారుడు ఇంటి నుంచి బయటకు వెళ్లగానే మర్డర్ చేశారు. 7 తులాల ఆభరణాలు, 10 వాచ్లు, రోల్డ్ గోల్డ్ వాచ్లు దోచుకున్నారు. దోచుకున్న ఆభరణాలు దాచటానికి సహాయం చేసిన రోషన్ సోదరుని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య చేసిన తర్వాత హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ కు వెళ్లారు. అక్కడ క్యాబ్ బుక్ చేసుకుని నేరుగా రాంచీ చేరుకున్నట్లు సిపి మహంతి చెప్పారు. మీడియాలో వార్తల్ని చూసి క్యాబ్ డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అతనిచ్చిన ఇన్ఫోతో నిందితుల్ని పట్టుకున్నామని సిపి తెలిపారు. ఒకళ్ళు హర్ష, ఇంకొకళ్ళు రోషన్. వాళ్ళకి చంపేసి వెళ్ళిపోయారు. సో దాంట్లో ఈ హర్ష అనే పర్సన్ కి వాళ్ళు ఒక ఫ్యూ డేస్ ముందు ప్రయర్ టు ద మర్డర్ ఎంగేజ్ చేశారు యాజ్ హౌస్ హెల్ప్ గా. ఆయన హీ బిలాంగ్స్ టు రాంచీ ఆఫ్ జార్ఖండ్. అండ్ ఆయనతో పాటు ఈ రోషన్ అనే వ్యక్తి, ఆయన కూడా అక్కడే అదే అపార్ట్మెంట్స్ లో ఇంకో ఫ్లోర్ లో ఇంకొక వాళ్ళ ఇల్లులో పనిచేసేవాడు. ఫైనలీ రాంచీ దగ్గర వాళ్ళ ఇద్దరు అఫెండర్స్ మనకి దొరికారు. సో వీళ్ళు ఇక్కడ మర్డర్ జరిగిన వెంటనే బైక్ లో బయటకు వెళ్ళిపోయి హఫీజ్పేట్ దగ్గర ఒక క్యాబ్ ఎంగేజ్ చేసుకున్నారు. ఒకళ్ళు హర్ష, ఇంకొకళ్ళు రోషన్.